చిత్తూరు కదా, చిత్తూరు సైడ్. లైక్ బెంగళూరు నియర్ టు మదనపల్లి. ఇండస్ట్రీ కోసమే వచ్చావా? ఎస్. ఎలా స్టార్ట్ అయింది జర్నీ నీది? లైక్ ప్రొఫైల్ చూసి ఫొటోస్ చూసి తిను బాగుంది అని చెప్పి వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సో అలా చూసారు, సెలెక్ట్ చేసుకున్నారు. షార్ట్ ఫిలిమ్స్ లేకపోతే డైరెక్ట్ మూవీస్? మూవీ ఆఫర్ ఒకటి వచ్చిందా? చేశాను షార్ట్ ఫిలిం, దాని తర్వాత డైరెక్ట్ మూవీ ఆఫర్ వచ్చింది. ఇప్పుడు పేరెంట్స్ అవన్నీ ఏమనలే, ఇబ్బందులు రాలే? ఇబ్బంది, ఫ్యామిలీ సపోర్ట్ నాకు చాలా ఉంది ఇండస్ట్రీగా. యా, మమ్మీ డాడీ చాలా సపోర్టివ్ అనమాట. సో నా కూతురు ఏదైనా చేస్తుంది అన్న పాజిటివ్ ఉంది వాళ్ళ దాంట్లో. సో అది చాలా హ్యాపీ. చాలా. ఇప్పుడు యాక్చువల్లీ నేను మీ ప్రొఫైల్ చెక్ చేయడం జరిగింది ఇన్స్టా, ఎక్స్పోజింగ్ అని కానీ లేకపోతే ఇది ఎక్కువ ఉంది, అలా పెట్టడానికి రీజన్ ఏమైనా ఉందా? అలా ఏం లేదు, నేను ఎక్స్పోజింగ్ ఏది చెయ్యాలి అని అయితే నేనేం చేయలేదు జనరల్ గా. సో ఓకే నేను ఓకే అసలు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెడీ అయ్యి ఏ రీల్స్ చేయలేదు, నార్మల్ గా జనరల్ గా ఉంటాను, టైం పాస్ లైక్ అలా రీల్స్ చేసా. బోల్డ్ అర్పిత బోల్డ్ అంటే యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఇప్పుడు మీరు ఏదైతే ఇందాక బాలరాజు అందులో ఆ క్యారెక్టర్ ని అది చూసి అలాంటి రోల్ మ్యాక్స్ కొంతమంది అయితే ఒప్పుకోరు, కానీ మీరు ఒప్పుకోవడానికి చేయడానికి రీజన్ ఏంటి? నేను ఓన్లీ క్యారెక్టరే చూసా, యాక్టింగ్ చూసా, సో ఆ క్యారెక్టర్ కి ఇంపాక్ట్ ఎంత ఉంటుందో చూసా. సో అలా సో డెప్త్ ఉంది క్యారెక్టర్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక సోషల్ మీడియా నుంచి ఒక హస్బెండ్ ఇలా అయిపోతారు అన్న కాన్సెప్ట్ బేస్డ్ మూవీ. సో అది బోల్డ్ అని నేను బట్ ఉంటది, బోల్డ్ అండ్ హ్యార్ష్ ఉంటది. సో నేను చాలా పెయిన్ ఫీల్ అయ్యాను, నాకు లైక్ స్కిన్ అంతా అలర్జీ వచ్చింది, లైక్ ఆ బ్యాక్ సైడ్ అంతా. సో సఫర్ అయ్యాను, ఓన్లీ యాక్టింగ్ బేస్డ్. నాకు లిటరలీ ఒక షార్ట్ చేసినప్పుడు కళ్ళు తిరిగి ఇలా పడిపోయాను, నేను కట్ చెప్పకుండా సీట్ కంటిన్యూ చేశాను. సో నాకు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు డెప్త్ ఎంత ఉంటది, క్యారెక్టర్ ఎలా ఉంటది అని చెప్పి. నేను బోల్డ్ అని ఏం థింక్ చేయట్లేదు. ఒక అమ్మాయిని ఈ క్యారెక్టర్ లో చూసినప్పుడు మళ్ళీ అలాంటి రోల్సే వస్తాయి కానీ వేరే రోల్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే నార్మల్ గా ఉండేది ఇప్పుడు అర్పిత లైక్ ఈ సీన్ చేసింది, ఇలాంటి రోల్స్ ఆమెకి ఇలా సూటబుల్ అవుతాయి అని చెప్పి ఇలాంటివి ఎక్కువ ఆఫర్స్ వస్తాయి కదా, అదే కంటిన్యూ చేస్తారు అనేది నేను కొంతమంది దగ్గర నేను విన్నాను, ఇంటర్వ్యూ చేసిన. అది నిజమా? ఇప్పుడు అది ఒకటి అలా ఉంటది, మిగతా దాంట్లో నాకు అంటే ఒక లైక్ తెలుగు అమ్మాయి శారీ కట్టుకుంటే ఎలా ఉంటది, లైక్ ఆ ట్రెడిషనల్ వేస్ లోనే వస్తాను నేను. డిఫరెంట్లీ నేను కోరుకుంటుంది అది, ఎందుకంటే లైక్ రొమాంటిక్ వే ఆర్ బోల్డ్ టైప్ కాకుండా నాకు మోడ్రన్ బాగా సెట్ అయ్యిద్ది. శారీ బేస్డ్ కన్నా నాకు మోడ్రన్ సెట్ అయ్యిద్ది, కానీ నాకు వచ్చేటవన్నీ శారీ బేస్డ్ వస్తున్నాయి. అవును నార్మల్, కానీ మీరు తెలుగు అమ్మాయి కాదు. తెలుగు అమ్మాయి బెంగళూరు సైడ్ అన్న, బెంగళూరు మీన్స్ నియర్ టు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నా ప్రొఫైల్ ఎలా రీచ్ వచ్చింది, ఎలా కనుక్కున్నారు? ఐ మీన్ నాతో ఇంటర్వ్యూ ఎందుకు చేయాలనుకున్నారు? లైక్ నేను చూసాను, నేను కూడా ఒకప్పుడు ఒకనొక టైంలో రీల్స్ చూసేవాడిని వంశీ ఫంక్షన్, ఎవరి అమ్మాయి అని అనుకున్నా. దాని తర్వాత మొత్తం అన్ని చూసి మీ ఐడి చూసిన తర్వాత ఏంటి ఏం జరిగింది అంతా చెక్ చేస్తే ఓకే ఇలా నీ ప్రొఫైల్ అంతా నేను ఇన్స్టా మొత్తం చెక్ చేసా, ఫొటోస్ అన్ని చెక్ చేసా. లైక్ ఆ ఫొటోస్ అన్ని షూట్లని మూవీస్ కోసమే పెడతారా మీరు ఇన్స్టాలో? ఇంకేమైనా రీజన్ ఉందా? నార్మల్లీ పెడుతున్నాను, నార్మల్గా పెడతాం, నార్మల్గా ఏదో పెట్టుకుని వెళ్ళిపోవడమే అంతే. అంతేగా, అంతేనా? కదా ఎవరు ఏమనలేదా ఆ ఫొటోస్ చూసి? ఏం లైక్ ఎందుకు ఇలా నార్మల్గా ఉండొచ్చు కదా, అలా ఏమి ఇబ్బందులు? అలా ఇండస్ట్రీ అంటే కమిట్మెంట్స్ ఎలాంటివి వస్తుంది? అలాంటివి నాకేం ఎదురవ్వలేదు. ఎవరు అడగలా? లేదు. కానీ అది ఉందా అసలు, ఆ సిచ్యువేషన్ ఉందా? ఎందుకు వస్తుంది అంటే మూవీ ఇండస్ట్రీ అంటే ఇలా కమిట్మెంట్ అదే అడుగుతారు, ఎందుకు మూవీ ఇండస్ట్రీ అంటే జస్ట్ లైక్ కమిట్మెంట్, అదే ఎందుకు అలానే థాట్ వస్తుంది? అంటే ఏమో అంటే ఉన్నారు చాలా మంది వచ్చి చెప్పారు, ముందుకు వచ్చి కెమెరా ముందుకు వచ్చి చెప్పిన ఉన్నాయి, కొన్ని ఇవన్నీ ఉన్నాయి, దాని గురించి అడుగుతున్నా. నేనైతే ఫేస్ చేయలేదండి. లిటరలీ నేను జగన్నాటకం, బాలరాజు, జట్టి అండ్ రాధేకృష్ణ ఒక 4-5 మూవీస్ చేశాను. ఇప్పుడు కూడా లాస్ట్ 2024లో ఒక మూవీ స్టార్ట్ అయింది. సో చేసిన వర్క్ డైరెక్టర్స్ అయితే సో నాకు వర్క్ బేస్డే కాంటాక్ట్ అయ్యారు, వర్క్ చేసుకున్నా వచ్చిన. నేనైతే స్ట్రగుల్ అవ్వలేదు ఎక్కడ. వంశీ ఫార్మ్స్ లోకి వెళ్దాం. మీకు అందులో ఉండే ప్రొడక్ట్స్ అన్ని మీకు జెన్యూన్ ఆర్గానిక్ అని అనిపించింది? యా. ఎలా? నేను వెళ్ళి చూసాను కదండి. ఏమేమి చూసారు? లైక్ ఫార్మింగ్ చేసినప్పుడు బెంగళూరు వెళ్ళాను, అక్కడ మార్కెట్లో వాళ్ళ వెజిటేబుల్స్ కానీ ఏదైనా పండించిన వాళ్ళ దగ్గరే తీసుకుంటున్నారు.
సో అది అయితే జెన్యూన్ అని చెప్తాను. జెన్యూన్. కొంతమంది అదంతా ఫ్రాడ్, అంత ఫేకు, ఏదో జస్ట్ ఫేమ్ కోసం పక్కన కూర్చొని ఏదో చెప్తున్నారు. ఆ పక్కన ఉన్న అమ్మాయిలకు కూడా దాని గురించి ఏం ఐడియా లేదు. ఐడియా లేదు అనేమో, నాకు మేబీ ఉందో లేదో, నాకు వేరే అమ్మాయిల గురించి అయితే తెలీదు. బట్ లిటరలీ నాకైతే కొంచెం ఐడియా ఉంది, ఎందుకంటే డాడీ వాళ్ళు కూడా చేస్తారు. సో నాకు లిటిల్ బిట్ కొంచెం అయితే ఐడియా ఉంది. కానీ తన ప్రాసెస్లో చేంజ్ చేసుకోవాలన్న రీజన్ వచ్చేసి నాకు చెప్పడం లైక్ ఇంకా ఎక్కువ గ్రోత్ వెళ్తదేమో అన్న కాన్సెప్ట్ బేస్తో నాకు చెప్పారు. అంటే వాళ్ళ ప్రొఫైల్ ఇంకా హైకి వెళ్ళాలి, ఇంకా సేల్స్ బాగుండాలి అని చెప్పేసి. మరి వాళ్ళు ఇప్పుడు రీసెంట్లీ షాప్ కూడా క్లోజ్ చేసుకున్నారు. సో నాకు కూడా కొంచెం హర్ట్ అయినట్టు అనిపించింది, బాధ అనిపించింది. ఎందుకంటే లిటరలీ ఎవరికైనా అనిపిస్తుంది, నేను వర్క్ చేసా, నేను అంటే వాట్ ఎవర్, నాకైతే ఏది రాంగ్ జరగలేదండి. అక్కడ వర్క్ చేసుకున్నాను, వచ్చాను, పేమెంట్ తీసుకున్నా. సడన్లీ షాప్ క్లోజ్ చేసుకుంటా అనగానే నాకు పాపం చాలా లాస్ అయింది. అండ్ లిటరలీ ఇంటీరియర్ కానీ అక్కడ షాప్ది కానీ సో మంచిగా ఉంటది అనమాట. సో అక్కడ ఏది ఉన్నా బట్ బిజినెస్ లాస్ వల్ల క్లోజ్ చేసేసుకుంటున్నారు. సీరియల్స్ బెస్టా మూవీస్ బెస్టా అంటే 100% మూవీస్. మూవీసే బెస్ట్ అంటారా? అంటే పైసలు ఎక్కువ, టైం తక్కువ? అలా ఏం లేదు, బట్ మూవీస్ అండి. ఆ ఫీల్ బాగుంటది. అర్పిత కమర్షియల్ కంపల్సరీ. అంటే డబ్బుల కోసం సినిమాలు చేస్తారా? అలా ఏం లేదు. సినిమాలు చేస్తే డబ్బులు వస్తాయని చేస్తారా? అలా ఏం లేదు. రెండు, నాకు పేరు రావాలి, డబ్బు రావాలి, అన్నీ కావాలి. డబ్బు కోసమే అనుకుంటే ఏమైనా చేయొచ్చు. సో నాకు వాట్ ఎవర్, నాకు నేమ్ కూడా కావాలి. సో మూవీస్ అయితే బాగుంటుంది అనుకున్నా. అసలు ఇంతకీ కమర్షియలా? మీకేమనిపించింది? నార్మల్ అడుగుతున్నా, మన ఇద్దరు కూడా డిస్కషన్ ఉంది. అరే బాగా అవుతున్నారు అంటే వద్దులేండి టాపిక్. సరే మీరేమనుకుంటున్నారు చెప్పండి. నేను నార్మల్ అడుగుతున్నా, నాకు అంటే లైక్ అరే ఇప్పుడు ఏ రోల్ అయినా ఇప్పుడు నార్మల్గా చేస్తాం, మనకు సినిమా ఆఫర్ వస్తే చాలు అని అనుకునే కొంతమంది ఏంటి, ఇప్పుడు నీకు ఒక రోల్ వచ్చింది నార్మల్గా, నువ్వు ఒక రోల్ చేయాలి ఫ్రీగా, నీ డేట్స్ ఒక 100 రోజులు కావాలి, లేకపోతే ఒక 30 రోజులు కావాలి, నీ డేట్స్ చేస్తావా ఫ్రీగా? ఎందుకు? సినిమాలు చేయాలనుకుంటున్నావు, సినిమాలు చేయాలనుకుంటున్నావు, ఫ్రీగా చేయలేను కదండి. ఇప్పుడు వేరే వర్క్ ఉంటది, నేను మూవీస్ కి అనేసి డేట్స్ ఇచ్చేస్తాను, నేను కూడా గెట్ అన్ అవ్వాలి కదా. సో ఫ్రీగా అంటే నాకు కూడా వర్కౌట్ అవ్వదు. ప్రెజెంట్ ఏం ప్రాజెక్ట్స్ నడుస్తుంది? ప్రెజెంట్ ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఆల్రెడీ, ఆల్మోస్ట్ 15 days కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 5-6 days పెండింగ్ ఉంది. వాళ్ళు కూడా న్యూ ఇయర్ లోనే స్టార్ట్ చేద్దాము ఎండింగ్ అని చెప్పేసి హ్యాపీ. ఇంకా ఈ వీక్ లో షెడ్యూల్ పెడతారు. సింగిలా? ఎందుకు ఇంతవరకు మింగిల్ అవ్వలే? అంటే కావాలనుకున్న పర్సన్ రావట్లేదు. అంటే కావాలనుకుంటే ఏం కావాలి? ఏం కావాలంటే ఒక పర్సన్ ని చూడంగానే ఓకే తిను నాకు 100% కరెక్ట్ అని అనిపించాలి. నన్ను చూడంగానే అనిపించిందా? అంటే మిమ్మల్ని చూస్తే ఏమనిపిస్తుంది? ఇదేంటిది? అయ్యో సారీ. అంటే కాల్ చేశారు, ఇంటర్వ్యూ అన్నా వచ్చా అంతే. కాల్ చేసి హాయ్ హర్పిత ఏం చేస్తున్నావు, ఏం సంగతిలో అడుగుతూ అప్పుడు అనిపిస్తుందా? నేను అలా ఎవరి మీద అనుకోను. ఏం క్వాలిటీస్ కావాలి? మంచిగా చూసుకోవాలి. చూసుకుంటాను. ఇంకా మీరు కాదు, ఓకే. అంటే కావాలనుకున్న పర్సన్ లో మంచిగా నన్ను చూసుకోవాలి. ఓకే లైక్ చిన్న పిల్లలాగా, ఓకే ఏది చేసినా అర్థం చేసుకోవాలి. చేసుకోపోమ్మా, చేసుకోపో. అలా తను చేసుకోపోన్నా నేను ఏదంటే అది చేసేసే టైప్ అయితే కాదు. నా హస్బెండ్ ఫ్రీడమ్ అండ్ అర్థం చేసుకోవాలి. ఓకే నా వైఫ్ ఆర్ నా లవర్, నా అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా తను నాది ఏం చెయ్యదు అనగా ఉండాలి. అంటే ఉన్నోళ్ళు కావాలా? ఏదైనా పర్లే, ఏదైనా అంటే ఒప్పుకోను. 100% ఉండాలి అండి, ఉండాలి. అంటే ఇప్పుడు డబ్బు కోసమే ప్రేమిస్తావా? లేదు, ప్రేమ కోసం ప్రేమిస్తున్నాం. అలాంటప్పుడు డబ్బు అవసరం లేదు కదా.
బతకడానికి డబ్బు కావాలిగా. నువ్వు చేస్తున్నావు కదా. ఓకే, నా వరకు వచ్చేస్తే నేనే చూసుకుంటా 100%. అది ఉంది కదా. అంటే కొంతమంది నాకు ఎంత కావాలి, మంత్లీ ఎంత కావాలి, ఆ ఫేమ్ ఉండాలి, అలా ఏమైనా? నాకు ఫేమ్ అయితే ఏం లేదు, నన్ను మంచిగా చూసుకుంటే చాలు. చూసుకుంటాను షూర్. మామూలుగా కొన్ని సార్లు వెంటనే వచ్చే కామెంట్స్ ఇది అనమాట. అంటే మేకప్ వేసుకుంటేనే కానీ ఒక ఫిమేల్ లీడ్ గా సెట్ కావు అని అలాంటి కామెంట్స్ కానీ లేకపోతే అలాంటివి ఏమైనా వచ్చాయా? నేనే అనుకుంటా. నువ్వు అనుకుంటా? అంటే జనరల్ గా మేకప్ ఇంట్లో అయితే నార్మల్ గా ఉంటాను, మేకప్ వేసుకుంటే ఓకే నేనేనా అన్న ఫీలింగ్ వస్తుంది. మేకప్ తీస్తే అసలే నార్మల్ వెళ్ళొద్దాం షాప్ కని వెళ్ళిపోతా నేనే. ఎవరైనా అన్నారా? ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా బయట? మేకప్ లేకపోతే అసలు ఫేస్ దారుణంగా ఉంది. అదే ఇంత ఓపెన్ గా లైవ్ చెప్పుకుంటున్నా. అంటే నాకు కూడా అనిపించింది, అంటే నేను మేకప్ వేసి రెడీ అయితే బాగుంటాను అనిపించింది.